ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ ప్రకారం ఈరోజు మనం గోల్డ్ కొనొచ్చా కొనకూడదా అండ్ ఫ్యూచర్లో గోల్డ్ ఎలా ఉండబోతోంది అండ్ ఇప్పుడు సిల్వర్ని నెక్స్ట్ గోల్డ్ అంటూ చెప్పడం జరుగుతుంది. అది నిజమా కాదా, దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. హలో గైస్, నా పేరు నిహాల్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 1,52,000 చేంజ్ వరకు ఉంది. సో గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అని చాలామంది క్వశ్చన్ అడగడం జరిగింది. సో గోల్డ్ ప్రైస్ ఎప్పుడు తగ్గుతుందంటే 1,50,000 కనుక కింద పడినట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది ఇంకా తగ్గే అవకాశంలో ఉంది. సో ఇప్పుడు గోల్డ్ అనేది 1,50,000 నుంచి 1,60,000 వరకు కన్సాలిడేషన్ అవుతుంది. అంటే ఈ మధ్యలో గోల్డ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు గోల్డ్ ప్రైస్ అనేది ఇప్పుడు గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా చేసుకోకూడదా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మీరు తీసుకున్నట్లయితే గోల్డ్ అనేది డిజిటల్ గోల్డ్ అనేది మీరు తీసుకోండి. సెబీ రెగ్యులేటెడ్ డిజిటల్ గోల్డ్ అనేది మీరు తీసుకోండి. ఎందుకు డిజిటల్ గోల్డ్ అంటున్నానంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో చూస్తున్నారు కాబట్టి డిజిటల్ గోల్డ్ అని చెప్తున్నారు. అదే మీరు కన్సంప్షన్ మీరు ఆర్నమెంట్స్ లాంటిది ఏదైనా వేసుకోవాలనుకుంటే దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్లో మీరు చూసుకోవద్దు. ఎందుకంటే దాంతో మనకి ఎమోషనల్ కనెక్ట్ ఉండిద్ది. అది ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మనం చూసుకోలేము. ఒకవేళ మనకి డబ్బు అవసరం వచ్చినప్పుడు ఆ బంగారాన్ని మనం అమ్మాలనుకున్నా కానీ ఏదో ఎమోషనల్గా మనం ఫీల్ అవుతాం. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంది కాబట్టి మీరు ఆర్నమెంట్ అనేది మీరు ఎంతవరకు మీకు కావాలో మీరు వేసుకోండి. మీ కన్సంప్షన్ ఎంతవరకు కావాలో మీరు వేసుకోండి. అదే నాకు ఎమోషనల్ కనెక్ట్ ఏమీ ఉండదు, అది నేను ప్రోడక్ట్ లాగే చూస్తానంటే సో మీరు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు రీసేల్ చేసినట్లయితే సో ఇప్పుడు ఒక 10 గ్రాములు దగ్గరగా 1,52,000 అనుకుందాం కదా, 22 క్యారెట్ 1,40,000 అనుకుందాం 10 గ్రాములు. అదే 10 గ్రాములు 1,40,000 ఇప్పుడు వేసుకున్నా కానీ అది మీరు అమ్మినట్లయితే సో అక్కడ 10-20% అనేది మీకు తగ్గుతుంది. ఎందుకు, అందులో ప్యూరిటీ చెక్ చేస్తారు కాబట్టి, అందులో ఎంత ప్యూరిటీ ఉంది అవి మొత్తం వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి అందులో కాలిస్తే ఇంతే ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ప్యూరిటీ చెక్ చేసి అందులో మీకు మనకి ఎంతో కొంత 10-20% అనేది ఈజీగా మనకి డబ్బులు అనేది మనకు లాస్ అవుతాం. సో అది ఫిజికల్ గోల్డ్ ఉన్న కొంచెం డ్రాబ్యాక్. సో నాకు పర్లేదు, ఎలా అయినా పర్లేదు, నేను వేసుకుంటాను కన్సంప్షన్ మోడల్లో, నేను 10-20% నాకు పెద్ద ప్రాబ్లం కాదంటే ఈజీగా మీరు కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈటీఎఫ్ మనం చూస్తాం, డిజిటల్ గోల్డ్ మీరు చూస్తాం. సో ఇప్పుడు నార్మల్గా మన యూపీఐ యాప్స్లో డిజిటల్ గోల్డ్ అని అక్కడ ఉంది. సో గోల్డ్ మీరు కొనుక్కోనేది ₹1, ₹2, ₹100, ₹50 అక్కడ డిజిటల్ గోల్డ్ మనకు కనిపిస్తుంది. సో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా? సెబీ మొన్న ఒక 2-3 మంత్స్ బ్యాక్ చెప్పింది. ఏదైతే ఇప్పుడు ఎవరైతే ఇలాంటి యాప్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు జాగ్రత్త, అది మా రెగ్యులేటెడ్లో లేదు అని సెబీ చెప్పడం జరిగింది. సో కొంచెం జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అంతేగాని వాళ్ళందరూ ఫ్రాడ్ చేస్తున్నారో లేదా అని పెద్ద క్వశ్చన్ మనది ఎవరికి తెలియదు. కానీ సెబీ చెప్పిన గైడెన్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అందులో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత అందులో ఎవరైతే గోల్డ్ మీద, అందులో ఎవరైతే డిజిటల్ గోల్డ్ ఫామ్ ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ విత్డ్రా చేసుకోవడం జరిగింది. డబ్బులు మొత్తం కొంతమంది అందరూ ప్రాఫిట్ బుకింగ్ చేశారు, కొంతమంది లాస్లోనే సెబీ చెప్పింది కాబట్టి వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇలా అనమాట. సో ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం కన్సాలిడేషన్ సిచ్యువేషన్స్లో ఉంది. అండ్ ఇప్పుడు 1,50,000 కనుక కిందకు వచ్చినట్లయితే గోల్డ్ ప్రైస్ తగ్గిద్ది. 1,60,000 కనుక పైకి వెళ్ళినైతే గోల్డ్ అయితే ఇంకా పైకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ గురించి మనం మాట్లాడుకుందాం. సిల్వర్ అనేది 2,52,000, 2,40,000 దగ్గర అక్కడక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సిల్వర్ మీద నెక్స్ట్ గోల్డ్ అనేది చాలామంది చెప్పడం జరిగింది. సిల్వర్ అనేది నెక్స్ట్ గోల్డ్ కాదు, సిల్వరే గోల్డే. సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్ మాత్రమే. సిల్వర్ని సిల్వర్ లాగే చూడాలి. సో సిల్వర్లో జ్యువెలరీస్ ఉన్నాయి, కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి, అది చాలా తక్కువ మంది యూస్ చేస్తారు సిల్వర్ ఆర్నమెంట్స్ అనేది. సో సిల్వర్ ఈటీఎఫ్ అనేది కొంచెం ఎక్కువగానే కొంటున్నారు ఈ మధ్య. సో సిల్వర్లో మీకు చెప్తున్నాను, ఫస్ట్ నుంచే చెప్తున్నాను, సిల్వర్లో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. వాలటాలిటీ అనేది హ్యూజ్ ఉంటుంది. సో 4 lakhs ఉన్న సిల్వర్ కాస్త మళ్ళీ 1,50,000 ఎంత తగ్గి 2 lakhs దాకా, 2,50,000, 2,40,000 దాకా పడిపోయింది. సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు హైలీ రిస్క్ తీసుకోవాలనుకుంటే మీరు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. హిస్టరీ తీసుకున్నట్టయితే ఇప్పుడే ఈ ఇయరే సిల్వర్ అనేది హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నట్లయితే సిల్వర్ అంతా రిటర్న్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు సిల్వర్ పెరిగిద్దా అంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సిల్వర్ అనేది ఈవీస్లో కానీ, బ్యాటరీస్లో కానీ, సోలార్ ప్లాంట్స్లో కానీ సిల్వర్ అనేది యూసేజ్ అనేది ఎక్కువైపోయింది. సో ఇప్పుడు సిల్వర్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా చేసుకోకూడదా, హై రిస్క్ తీసుకుంటారంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే సిల్వర్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోను, నార్మల్గానే మీరు చేసుకుంటారంటే
మీ పోర్ట్ఫోలియోలో కమోడిటీస్ ఒక్కటే ఒక 20% మాత్రమే మీరు పెట్టుకోండి. అంతకు మించి మీరు ఏమీ మీ పోర్ట్ఫోలియో పెట్టుకోవద్దని చాలామంది చెప్తారు. మీరు పెట్టుకోవద్దని చాలామంది చెప్తారు, పెట్టుకోవద్దు కూడా. సో అలా అనమాట. సో మళ్ళీ ఫ్యూచర్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైస్ ఎలా పెరుగుతుందో ఎలా తగ్గుతుందో మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మా ఛానల్ని వస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి.